హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. ఈసారి మేము మా ఊరికి రావడం జరిగిందండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అదే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. ఆడ చూడండి, అరటి పండ్ల చెట్టు అయితే సూపర్గా ఉందండి. మంచి కాస్తుంది గెల. చాలా ఒక సైడు కాస్తుంది, ఒక సైడ్ ఇంకో పిలక వస్తూనే ఉంటుంది. అరటి చెట్టుది ఇలా మంచిగా చెట్లు అయితే చాలా బాగా వస్తుంది. మా అత్తమ్మ వాళ్ళు పెంచుకుంటుర్రు చెట్లని. అరటి చెట్టు చూడండి, చాలా పెద్ద గెల. నేను ఇక్కడ సిటీలలో చూసినానులే కానీ గెల చిన్నగా ఉంటుందండి. ఇది చాలా పెద్దగా ఉంది. చెట్టు వంగిపోతుంటే మా మామయ్య ఇట్లా కట్టె పెట్టేసి ఆ గెలని కింద గోడకు సెట్ చేసిండు అనమాట. ఆనించిండు. మంచిగా గోడ మీద కూర్చున్నట్టు హాయిగా ఉందన్నమాట. చాలా గోడ మీద కూర్చోబెట్టిర్రు గెలని. చాలా పెద్దగా ఉందండి గెల. అయితే నిండుగా కాస్తుంది గెల. మంచిగా ఇలా మంచిగా కాస్తుందండి. ఇంకో చెట్టు వంగిపోతే దానికి సపోర్టింగ్గా కట్టె పెట్టిండు మా మామగారు. అలా ఇక అన్ని చెట్లు అయితే ఉంటాయి ఊర్లో కూడా. మంచిగా పెంచుకుంటామండి. ఇంకా ఇది మా ఇంటి పైన అండి, హైదరాబాదే. ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన వీడియో. ఇది దొండకాయ చెట్టు అనమాట. దొండకాయలు చూడండి, దొండకాయలు కూడా మంచిగా కాస్తుంది. అయితే ఈ దొండకాయలు చాలామందికి తెలియదు అనమాట, చెట్టు వేయడం ఎలా అనేసి. నాకు అడుగుతూ ఉంటారు, అక్క దొండకాయ పండిపోయిన తర్వాత వేస్తే గింజలు వేస్తే వస్తాయా చెట్టు అనేసి. అలా ఏం రావండి. అది మనము దొండకాయ తీగని కింద మట్టిలో వేస్తే దానికి ఏర్లు వస్తుంది అనమాట. కొంచెం లావు తీగని మట్టిలో వేసేస్తే ఏర్లు వస్తుంది. లేకపోతే కొన్ని ఏమో దొండకాయ పాదు కిందనే ఆటోమేటిక్గా పక్క నుంచి పక్కకి ఎలాగా మట్టిలో ఏర్లు వచ్చేస్తుంది అనమాట. పిలకలకు ఏర్లు వచ్చేస్తుంది. ఇంకా అలాగా ఏర్లు వచ్చిన దాన్ని మనము వేస్తే అది కింద గడ్డ ఉంటుంది అనమాట. దొండకాయ అది కూడా గడ్డ ఉండి మంచిగా చెట్టు వచ్చేస్తుంది. ఇలాగా చాలా దొండకాయలు వస్తుందండి. ఈ దొండకాయ చెట్టు పెట్టి కూడా ఒక 3-4 సంవత్సరాలు అయితే అవుతుంది. అయితే ఈ దొండకాయలు మామూలు కాలంలో కొంచెం తక్కువ కాస్తుంది, వర్షాకాలంలో ఫుల్ కాస్తుందండి దొండకాయలు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కదా, వర్షాకాలంలో ఫుల్ కాస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం ఎగురొచ్చి కొంచెం తక్కువనే అనుకోవచ్చు. మీకు వర్షాకాలం చూపిస్తానండి వీడియోలు. అసలు ఎన్ని వెళ్తాయంటే కిలోలు వెళ్తాయి. మస్తుగా వెళ్తాయి దొండకాయలు. మంచిగా ఉంటుందండి కూర గిట్లా, మంచిగా ఉంటుంది దొండకాయలది. ఈ దొండకాయ ఏంటంటే హైబ్రిడ్ దొండకాయలు అనమాట. ఇలా లావుగా ఉంటుంది. మనం వారం దాకా తెంపుకోకపోయినా వెంటనే కాయ పండు కాదనమాట. పచ్చిగానే ఉంటుంది. పచ్చిగుండే కాయతో మనం కూర చేసినా కానీ, లేకపోతే దొండకాయ చట్నీ చేసినా కానీ చాలా బాగుంటుందండి. మేము దొండకాయలు కూడా ఇక చాలా మందికి ఇస్తాం అనమాట. మా ఇంటి దగ్గర ఇట్లా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి ఇట్లా. అన్నీ మనం తినలేం కదా, ఊకే దొండకాయ అనేసి మా వారికి ఇట్లా బోర్గా ఫీల్ అవుతాడు. అందుకనే ఇంకా వేరే వాళ్ళకి ఇట్లా ఇస్తా. దొండకాయలు కూడా మంచిగా వెళ్తుందండి. ఇలాగా నేను వారానికి 2 సార్లు ఉన్నప్పుడు వారానికి 2 సార్లు తెంపుకుంటాను అనమాట. ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ అంటే ఇక టైం అవి దొండకాయలు సరిగా కాయక ఆకులన్నీ ఎండిపోయి అలాగా అయింది. ఇప్పుడు మళ్ళా మంచిగా ఎగురొస్తుంది అనమాట. ఇలా ఎగురొచ్చి మంచిగా ఇప్పుడు స్టార్ట్ అయింది. వీటిని నేను కోసేస్తున్నానండి దొండకాయని. ఇది మా టెర్రస్ పైననే, అంటే కింద ఇంటి ముందు బిల్డింగ్ ముందు ప్లేస్ ఉంటుంది కదా మనకు, అట్లా కింద వేసి పైకి ఎక్కించుకున్నాం అనమాట. ఏమైనా తీగ కట్టేసి పైకి బారించినాం. ఇట్లానే దొండకాయ చెట్టు ఇదిగోండి చూడండి, ఇన్ని వచ్చినాయి కాయలు. ఇంకా వర్షాకాలం అయితే ఫుల్ కిలోలు గంపలు అని వచ్చేమో, అంతగా వస్తాయి, ఫుల్గా వస్తాయి. ఇక్కడనేనండి దొండకాయ చెట్టు. ఇదిగో పక్కనే మల్లెపువ్వు చెట్టు. ఇట్లా అన్ని కింద నుంచి పైన ఎక్కించుకుని తర్వాత ఇవి వాటర్ క్యాన్లో దానిమ్మ చెట్టు అండి. చూడండి వాటర్ క్యాను, దీంట్లో వేసిందే దానిమ్మ చెట్టు. మంచిగా పూత వచ్చేసిందండి. దానిమ్మ చెట్టుకు కూడా పూత వచ్చేసింది. మంచిగా సంతోషంగా అనిపిస్తుంది అలా పూత వచ్చినప్పుడు.
పూత పండ్లు కాయలు అన్నీ వస్తాయి కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. నాకైతే మంచిగా ఆనందం అనిపిస్తుంది. వావ్, మనకు దానిమ్మ కూడా వచ్చేసింది కదా అనేసి అదొక సంతోషమే. ఇదేమో నిమ్మకాయ చెట్టు అండి. నిమ్మకాయ అప్పుడు స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టినాను, చిన్న చిన్నగా పువ్వులు ఉన్నప్పుడు. చూడండి కాయలు ఎంత మంచిగా గుత్తులు గుత్తులు అయినాయో, మంచిగా అయినాయండి. కాయలు అయితే మంచిగా పెరుగుతున్నాయి. ఇంకా రోజు నేను వాటర్ పోస్తూ ఉంటానన్నమాట. సాయంత్రం వాటర్ పోస్తా. చూడండి గుత్తులు గుత్తులు కాయలు మంచిగా. చెట్టు కొమ్మలు అయితే వంగిపోయినాయి, కొన్ని కొమ్మలు అయితే అటువైపు ఇటువైపు. బకెట్లో వేసింది ఇది కూడా. ఇలాగా మంచిగా కాస్తుంది. ఇదిగోండి ఇక్కడ మళ్ళా ఇది ఫస్ట్ కాసిన కాయ అన్నమాట. ఫస్ట్ వచ్చిందండి ఈ కాయ. చూడండి పెద్దగా అయింది. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇవైతే పెద్దగా అయింది. ఈ కాయ నిమ్మకాయ కూడా మంచిగా హైబ్రిడ్ కాయలు అనమాట. మంచిగా మనకు ఇంత సైజ్ జాంకాయ సైజ్ లాగా అవుతుంది పెద్ద కాయలు. మంచిగా ఉందండి. ఇట్లా పెంచుకుంటే చాలా బాగుంది. చెట్లు అంటే ఇష్టం కదా మనకు, చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ బకెట్లో నేను చాలా దగ్గర చూస్తాను. సపోటా చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా, ఇంటి ముందు పెట్టుకొని ఉంటారు. మనకి ఇంటి ముందు ప్లేస్ లేదు కాబట్టి నేను బకెట్లో పెట్టుకున్నా. ఇదిగో దానికి కూడా పూత వచ్చేసింది. వీటికి కూడా ఇగో ఇక్కడ అలా పూత, సపోటా చెట్లకు కూడా పూత వచ్చేసిందండి. ఇదిగోండి సన్నగా పూతలు మంచిగా. బకెట్లో పెట్టినా కూడా సపోటాకు కూడా పూత వస్తుంది కదా అని అది మంచిగానే ఆనందం అన్నమాట. మంచిగా అనిపించింది. ఇంకా ఇట్లా పువ్వులు చెట్లు ఉన్నాయండి. ఇదేమో జామకాయ చెట్టు అండి. ఇదిగో కాయ కూడా రెడీ అవుతుంది మంచిగా. ఇంత అవుతుందండి, పింక్ కలరు. చాలా పూత అయితే వచ్చింది. ఇదిగో మళ్ళీ వస్తూనే ఉందండి పూత. అయితే 2 కాయలు అయితే నిల్చున్నాయి. కొన్ని ఒక 2-3 అయితే రాలిపోయినాయి పూతలు, కానీ మంచిగా వస్తుందండి కాయలు. బకెట్లో కూడా మనం బలంగా మట్టి అవి వేస్తాం కాబట్టి మంచిగా వస్తుంది. ఇంకా పక్కనే ఇప్పుడు మల్లె పువ్వు అయితే రోజు ఎంత ఆనందం వేస్తుందంటే చూస్తే కుప్ప పూస్తుందండి పువ్వులు అయితే. రోజు మేము తెంపుకుంటాం, వేరే వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా ఇస్తాం, దేవుళ్ళకి పెడతారు మా ఆయన. అసలు రోజు తెంపి ఇక మేము అసలు చూస్తుంటే మల్లె పువ్వు అయితే భలే కనిపిస్తున్నాయండి. చాలా బాగా అయితే వచ్చింది చెట్టు. తీగ మల్లెనే కానీ డబల్ మల్లె అనమాట. మంచి స్మెల్ మంచిగా ఉంటుందండి పువ్వులు ఇట్లా. అందుకనే మనం ఎంత కష్టపడ్డ చెట్ల కోసం ఇలా ఫలితం వచ్చినప్పుడు, అంటే పువ్వులు కానీ కాయలు కానీ వచ్చినప్పుడు మనకు మంచిగా అనిపిస్తుందండి. ఊకే అన్ని డబ్బులతోనే లెక్క పెట్టలేము, కొన్ని ఇట్లా ప్రేమగా చూసుకునేటివి కూడా ఉంటాయి కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.